వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. 26th రోజు జరిగినటువంటి లాంగ్వేజ్ పండిట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం చూద్దాం. అయితే ఎల్పి రాసినటువంటి వారిని ఎంతమందిని అడిగినా సరైనటువంటి ప్రశ్నలు కానీ జవాబులు కానీ చెప్పడం లేదు. ఇప్పుడు తెలుగులో సంబంధించి ఏంటంటే సాహిత్యం అనేటువంటి విభాగం వేరు, మన టెక్స్ట్ బుక్ సంబంధించి వేరు. టెక్స్ట్ బుక్లు చదువుకొని వెళ్తేనేమో సాహిత్యం నుంచి వస్తున్నాయి ప్రశ్నలు, సాహిత్యం నుంచి చదివితేనేమో టెక్స్ట్ బుక్ నుంచి వస్తున్నాయి. ఫస్ట్ 25th రోజు జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ మార్నింగ్లో టోటల్గా టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చాయి. తర్వాత మధ్యాహ్నం జరిగినటువంటి దాంట్లో సాహిత్యం ప్రశ్నలు వచ్చాయి. తర్వాత ఎల్పిలో కూడా మొత్తం పూర్తిగా సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలే వచ్చాయి. కాబట్టి ఇక్కడ కొంత అభ్యర్థులు కూడా గందరగోళానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కొన్ని ప్రశ్నలు విద్యార్థుల నుంచి సేకరించినటువంటి కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. పిఐకి సంబంధించి, తర్వాత తెలుగు కంటెంట్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మనకు ఒక ఫార్ములా ఇచ్చాడు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి 5+3+3+4 5+3+3+4. ఇంతకుముందు పాలసీ ఎడ్యుకేషన్ విధానం ఏంటి అని అడిగితే ఆన్సర్ ఇది అవుతుండే. కానీ ఒక ట్రెండ్ మార్చి క్వశ్చనే ఇది ఇచ్చేసి ఏమిచ్చాడు, టీచర్ల కొరత ఉన్నది. దీని ప్రకారం 5+3+3+4 ప్రకారం టీచర్ల కొరత ఉన్నటువంటి ఏ టీచర్లు అని ఇచ్చాడు. దాంట్లో ఆప్షన్లు వివిధ రకాలు ఉన్నాయట. అయితే ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, తర్వాత అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ లాంటి సెక్షన్లు ఉన్నాయని చెప్పారు. అయితే దీంట్లో ఉన్నటువంటి టీచర్ల కొరత దేనికి సంబంధించిందంటే సరైనటువంటి విధంగా లేనటువంటిది ప్రీ ప్రైమరీకి సంబంధించి టీచర్ల కొరత ఉన్నది. అంగన్వాడీ ఒకటే ఉన్నది. బట్ కాకపోతే అంగన్వాడీ అనేది ఒక పాఠశాలకు అలవాటు చేయడానికి మాత్రమే అంగన్వాడీ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఇంతకుముందు. కాకపోతే ఇప్పుడు కూడా వాళ్ళు పాఠ్యాంశాలు చెప్పాలి, కానీ అది ఎంతవరకు కూడా సక్సెస్ అవుతలే అన్నటువంటి విషయం మనకు తెలుస్తున్నది. మరి దానికి సంబంధించినటువంటి టీచర్ల కొరత, ట్రైనీ అయినటువంటి వాళ్ళు లేరు. ఇక తర్వాత సాధనమున పనులు సమకూరు ధరలోన అనేటువంటి కొటేషన్ ఇచ్చాడు. సాధనమున పనులు సమకూరు ధరలోన అని ఇచ్చి, ఇది తారండాయికి సంబంధించినటువంటి ఏ సూత్రం? తారండాయికి సంబంధించినటువంటి 3 సూత్రాలు ఉన్నాయి కదా, ఆ 3 సూత్రాల్లో ఏ సూత్రం అంటే ఇది అభ్యాస నియమానికి సంబంధించినటువంటిది. తర్వాత ఇంకొకటి అంశం ఏమి ఇచ్చాడంటే సైకలాజికల్ కాన్సెప్ట్ సంబంధించి పియాజే ప్రకారం సర్వాత్మకవాదం, అహంకేంద్రీకృత వాదాలకు సంబంధించినటువంటి దశ. సర్వాత్మకవాదం, అహంకేంద్రీకృతవాదం ఈ వాదాలకు సంబంధించినటువంటి దశ ఇది పూర్వ ప్రచాలక దశ. తర్వాత అభ్యసనం అనుకూలంగా ఉండే వ్యక్తిలో అభ్యసనం పట్ల వైఖరి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ అభ్యసనం అనేటువంటిది అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తిలో అభ్యసనం పట్ల వైఖరి ఏ విధంగా ఉంటుంది? మరి ఇక్కడ అభ్యాసం అనుకూలంగా అంటే పాజిటివ్గానే ఉంది. మరి అభ్యసనం పట్ల వైఖరి ఏ విధంగా ఉంటుంది? పాజిటివ్గానే ఉంటుంది. కాబట్టి ఇది ఏ విధమైనటువంటి వైఖరి అంటే అనుకూల వైఖరి అని చెప్పచ్చు. ఇక తర్వాత పునరభ్యసనం అంటే ఏమిటి? పునరభ్యసనానికి సంబంధించి ఏంటంటే మళ్ళీ అభ్యసించడం. అభ్యసనానికి సంబంధించినటువంటి ఈ అభ్యసన ప్రయత్నాలు, పునరభ్యసన ప్రయత్నాలు అనే కాన్సెప్ట్ సంబంధించినటువంటి ప్రశ్న పునరభ్యసనం అంటే ఏమిటనేటువంటిది కూడా మనకు వచ్చింది. ఇక తర్వాత NCF 2005 ప్రకారం భారం లేని విద్యకు సంబంధించినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయట. మరి భారం లేని విద్య ఏమున్నది? దాన్ని అనుసరించి భారం లేని విద్య యశ్పాల్ కమిటీకి సంబంధించి, ఈ యశ్పాల్ కమిటీకి సంబంధించి NCF 2005 ప్రకారం ఏమి జరిగింది అనేటువంటి అంశం ఇచ్చాడట. తర్వాత పోస్కో యాక్ట్ పిల్లల స్టేట్మెంట్ రికార్డు. ఈ పోస్కో యాక్ట్ అనేటువంటిది పిల్లలకు సంబంధించినటువంటి ఏమైనా ఆకృత్యాలు ఏమైనా జరిగినప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ ఏ విధంగా రికార్డు చేయాలనేటువంటి ప్రశ్న రావడం జరిగింది. తర్వాత ఎన్సిపిసిఆర్ చైర్పర్సన్ ప్రజెంట్ మనకు శాంతా సిన్హా గారు ఉన్నారు. ఇక తర్వాత భారతదేశంలో ఆంగ్ల విద్యకు మాగ్నా కార్టాగా ఎవరున్నారు? భారతదేశంలో ఆంగ్ల విద్యకు మాగ్నా కార్టాగా ఎవరున్నారంటే లార్డ్ మెకాలే ఉన్నారు. ఇక తర్వాత ఇస్లామిక్ విద్యలో ప్రాథమిక పాఠశాలను ఏమంటారు? ప్రాథమిక పాఠశాలను మనం ఏమని పిలుస్తామంటే మక్తబ్ అనేటువంటిది పిలుస్తారు. తర్వాత నికోమినియం అనగా ఇది అధిభౌతిక శాస్త్రం అనేటువంటి అంశం. దీన్ని మనం ఇంగ్లీష్లో మెటాఫిజిక్స్ అని అంటాం.
నికోమినియం అనగా అధిభౌతిక శాస్త్రం, మెటాఫిజిక్స్. ఇక తర్వాత గొప్ప విభాజక సంవత్సరం. గొప్ప విభాజక సంవత్సరం అనేది ఎప్పుడు అంటే 1921. మరి గొప్ప విభాజక సంవత్సరం అని ఎందుకంటారంటే జనాభా 1921లో తగ్గినది. మనకు ప్రతి సంవత్సరము ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్క తీస్తే జనాభా పెరుగుతుంది, కానీ 1921లో తగ్గింది కాబట్టి దీన్ని గొప్ప విభాజక సంవత్సరం అని అంటారు. ఇంకా తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే వ్యక్తుల విలువలకు సంబంధించి ఇచ్చాడు. అంటే ఇది అండర్స్టాండింగ్కి సంబంధించి, అది మానవ విలువలకు సంబంధించి ఇంకా రకరకాల విలువలు ఇచ్చి వ్యక్తుల విలువకు ఏది సరైనటువంటిది అనే అంశము ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత వృత్యంతర విద్యకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. వృత్తిపూర్వక విద్య, వృత్తంతర విద్య. వృత్తిపూర్వక అంటే డిఎడ్, బిఎడ్ లాంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి, ఇంకా అవి వృత్తిపూర్వక ఆహ్వానించేటువంటి. తర్వాత వృత్యంతర విద్య అంటే ఒక ఉపాధ్యాయుడిగా ఉండి ఇంకా రకరకాల విద్యలు, తర్వాత రకరకాల శిక్షణలు పొందడాన్ని వృత్యంతర విద్య అంటాం. దానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న వచ్చింది. తర్వాత ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి, ఈ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక తర్వాత డైజీ అనగా ఏమిటి? డైజీ అంటే ఈ డిజబిలిటీకి సంబంధించినటువంటి వాడు. ఈ డైజీ అంటే హియరింగ్ డిజబిలిటీ, అంటే వినికిడి లోపానికి సంబంధించినటువంటిది డైజీ అంటే. తర్వాత కంప్యూటర్ సంబంధించినటువంటి ఒకటి ఆడియో బ్లాక్ అనేటువంటిది వచ్చింది. ఈ ఆడియో బ్లాక్ను మనం పోడోకాస్ట్ అనేటువంటి విధానానికి సంబంధించినటువంటి సరైనటువంటి జవాబు. ఇవి పిఐకి సంబంధించినటువంటి ప్రశ్నలు. తర్వాత ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తర్వాత మనము తెలుగుకు సంబంధించినటువంటి తెలుగు అంశాలు ఎంతమందిని అడిగినా చెప్పడం లేదు. మరి వాళ్ళు చెప్పినటువంటి మనం చూస్తే సుమారు ఒక 40 ప్రశ్నలు మాత్రమే మనకు తెలిసినాయి. ఆ 40 ప్రశ్నలకు సంబంధించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్లు కూడా కొన్ని మనకు కనబడడం లేదు. ఇవి మీకు ఈ ప్రశ్నకు ఆన్సర్ సరైనదా కాదా, ఒకవేళ సరి కాకపోతే ఒకసారి ప్రశ్న నెంబర్ వేసి దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఒకసారి కామెంట్లో చెప్పండి. మెహిందీ స్త్రీల విజ్ఞప్తి అనేటువంటిది ఎవరు రాశారంటే వోల్గా రాయడం జరిగింది. మెహిందీ స్త్రీల విజ్ఞప్తి. తర్వాత ఇల్లు తిరిగి అడిగే భిక్షాటనం, మనం నిన్న స్కూల్ అసిస్టెంట్ దాంట్లో కూడా వచ్చింది. మామూలుగా భిక్షకు సంబంధించినటువంటి తీసుకునేదాన్ని ఏమంటారు అంటే మధుకము అని అంటారు. మరి ఇది అదే దానికి సంబంధించి ఎట్లా వచ్చింది అనేటువంటిది మనకు క్లారిటీ క్వశ్చన్ ఇవ్వలేరు. ఇక తర్వాత చిత్రభారతం దేని నుంచి తీసుకోబడింది? చిత్రభారతం అనేటువంటిది దేని నుంచి తీసుకోబడింది అంటే బ్రహ్మాండ పురాణం అనేటువంటిది, దాని నుంచి చిత్రభారతం అనేటువంటిది తీసుకోవడం జరిగింది. తర్వాత సుస్వాగతం సంధి, కొంతమంది సుస్వాగతం సంధి వచ్చిందంటున్నారు, కొంతమంది ఏమో రాలేదంటున్నారు. మరి ఒకసారి చూసుకోండి, రాసినటువంటి వాళ్ళు, ఎగ్జామ్ రాయనటువంటి వాళ్ళు కూడా సుస్వాగతం సంధి అంటే ఏంటి అనేటువంటివి చూసుకోండి. కొన్ని రిపీట్ అవుతూ ఉన్నాయి క్వశ్చన్లు, కాబట్టి ఆ విధంగా చూసుకోండి. తర్వాత ఏక పదానికి వికృతి పదం, ఏక అనేటువంటి పదానికి వికృతి పదం ఎక్కము. తర్వాత గద్దర్ పేరు, మనకు పాటలు కూడా ఏమీ అడగడం లేదు, ఈ పాట ఎవరు రాశారని. మన గద్దర్ కూడా ప్రముఖ విప్లవ కవికి సంబంధించినటువంటి పాటలు, తెలంగాణకు సంబంధించి ఎన్నో పాటలు రాశాడు. ఆ గద్దర్ పేరు పూర్తి ఇంతకుముందు ఉన్నటువంటి పేరు ఏంటంటే గుమ్మడి విఠలరావు అనేటువంటిది గద్దర్ పేరు. తర్వాత కాకోదరం అనేటువంటిది ప్రశ్న వచ్చింది. కాకోదరం అంటే కాకి వంటి పొట్టగలది అనేటువంటి అర్థం, అంటే కాకి వంటి పొట్టగలది ఏంటి? పాము. ఇక తర్వాత అర్ధ పరిణామాలకు సంబంధించి వచ్చిందట. ఆ అర్ధ పరిణామంలో సరైనటువంటి చెంబు అని చెప్పారు. అర్ధ పరిణామాల్లో సరైనటువంటిది చెంబు అని చెప్పడం జరిగింది. ఇక తర్వాత గొల్ల రామవ్వను రచించినది ఎవరు? గొల్ల రామవ్వను రచించింది పివి నరసింహారావు. ఇక తర్వాత ఖండకావ్యాన్ని పేర్కొన్న ప్రాచీన లాక్షణికుడు, ఖండకావ్యాన్ని పేర్కొన్నటువంటి ప్రాచీన లాక్షణికుడు ఇది విశ్వనాథుడు అంటున్నారు, చూడండి. తర్వాత పీర్ల సావిడి రచయిత, దీనికి సంబంధించి కూడా సెర్చ్ చేస్తే దొరకలేదు, ఒకసారి దీన్ని కూడా ఒకసారి సెర్చ్ చేయండి, పీర్ల సావిడి రచయిత. తర్వాత ఒక కొటేషన్ ఏమి ఇచ్చాడంటే కృష్ణ శాస్త్రి బాధ శ్రీశ్రీ మీద, శ్రీశ్రీ బాధ ప్రజల మీద అన్నది ఎవరు? చలం అనేటువంటి అంశం. ఇక తర్వాత ప్రశ్న స్రవంతి అనగా అర్థం ఏంటి? స్రవంతి అంటే అర్థం ఏంటంటే కొన్ని అంశాల్లో నది అనేటువంటిది ఉంది, కొన్ని అంశాల్లో
ఆహ్లాదం అనేటువంటిది కూడా ఉంది. స్రవంతి అంటే నది, ఆహ్లాదం మరి ఏంది అనేటువంటి ఒకసారి చూడండి. తర్వాత భరతుడు పేర్కొన్నటువంటి రసాల సంఖ్య. భరతుడు పేర్కొన్నటువంటి రసాల సంఖ్య 8 రసాలను పేర్కొన్నాడు. శృంగారం, హాస్యం, రౌద్రం, వీరం, బీభత్సం దాంట్లో పేర్కొన్నది కూడా అడగచ్చు. శాంతం అనేటువంటిది అడగచ్చు. ఇక తర్వాత జైలు సముద్రం, ఇది రాసింది ఎవరో ఒకసారి కనుగొండి. ఇది చూడండి ఒకసారి. జైలు సముద్రం అనేటువంటిది ఎవరు రాశారు అనేటువంటిది. తర్వాత నన్నెక్కనివ్వండి బోను, ఇది చెరబండరాజు రాసినటువంటి రచన. ఇక తర్వాత పుష్పలావికలు మెరుపు ఎవరి రచనలు? మరి పుష్పలావికలు అయితే గురజాడ అప్పారావు అనేటువంటి అంశం ఉంది. మరి మెరుపు కూడా గురజాడ అప్పారావు అయినా ఒకసారి చూడండి. తర్వాత ఆంధ్ర జాన్సన్ అనేటువంటిది ఎవరి బిరుదు? ఆంధ్ర జాన్సన్ ఎవరి బిరుదు? కొక్కండ వెంకటరత్నం పంతులు ఆంధ్ర జాన్సన్ బిరుదు. తర్వాత ఆముక్తమాల్యద ఉన్నటువంటి ఆశ్వాసాలు. ఈ ప్రశ్న వస్తలేదని చాలామంది అనుకున్నారు. ప్రతి ఒక్క ప్రబంధంలో ఉన్నటువంటి ఆశ్వాసాలకు సంబంధించి అడగడము కొన్ని మనకు నెట్లో సెట్లో కనబడతాయి. ఇక్కడ కూడా మనకు ఆముక్తమాల్యదలో ఉన్నటువంటి ఆశ్వాసాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 7 ఆశ్వాసాలు. తర్వాత సృజనాత్మకతను పెంచేది, ఇది స్కూల్ అసిస్టెంట్లో 25th రోజు కూడా వచ్చింది. తర్వాత 26 రోజు కూడా వచ్చిందని చెప్తున్నారు. సృజనాత్మకతను పెంచేది వ్యాసం ద్వారా ఆలోచిస్తూ ఉంటారు. సృజనాత్మకత పెరుగుతుంది. తర్వాత తువ్వాల ఏ భాష పదం? మనం వాడేటువంటి రుమాలు తువ్వాల అంటారు కదా, ఆ తువ్వాల ఏ భాష పదం అంటే పోర్చుగీసు భాష పదం. తర్వాత బాలేపండు అంటే ఏంటి? బాలేపండు అంటే అరటిపండు. తర్వాత యక్షగానంకి మూల రూపం ఉన్నటువంటిది ఏంది? యక్షగానానికి మూల రూపమైనటువంటిది కొరవంజి. తర్వాత ఉదంకోపాఖ్యానం ఉన్నటువంటి రచన, ఇది మరి ఉదంకోపాఖ్యానానికి సంబంధించి ఉద్భటారాధ్య చరిత్రన, పాండురంగ మహత్యమా? ఒకసారి ఇది చూడండి. తర్వాత రమణీయ పదాలతో కూడినటువంటి దానిని ఏమని అంటారు అనేటువంటిది ఒకసారి ఈ ప్రశ్నకు కూడా ఆన్సర్ ఒకసారి చూడండి. ఇదంతా సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రశ్నావళి ఉన్నాయి టోటల్గా. తర్వాత కావ్యాలంకార సంగ్రహం రాసింది. కావ్యాలంకార సంగ్రహం ఇది కూడా సరిగా చెప్పలేకపోయారు. కావ్యాలంకారమా, కావ్యాలంకార సార సంగ్రహమా, కావ్యాలంకార సంగ్రహమా? చిన్న అక్షరాల్లో మరి రచయిత కూడా మారిపోతాడు. మరి ఇక్కడ కావ్యాలంకార సంగ్రహం రాసింది రామరాజభూషణుడు. ఇతన్నే మనం భట్టుమూర్తి అని అంటున్నాం. కావ్యాలంకార సంగ్రహం. ఇక తర్వాత రాఘవ పాండవీయం రాసినటువంటి వారు, ఇది ద్వర్ది కావ్యం. ఈ రాఘవ పాండవీయాన్ని రాసినటువంటి వారు పింగళి. ఇక తర్వాత నెక్స్ట్ క్యూనిఫారం ఏలుపి నుంచి వచ్చింది. క్యూనిఫారం అనేటువంటిది ఏలుపి నుంచి వచ్చిందంటే బాణాల గుర్తుకు సంబంధించినటువంటి ఈ లిపి నుంచి, బాణాల గుర్తు నుంచి ఈ లిపి రావడం జరిగింది. ఇక తర్వాత నవనవోన్మేష శాలిని ప్రజ్ఞ అన్నది, ఇది సాహిత్య విమర్శకు సంబంధించి. దీనిలో చాలా సాహిత్య విమర్శ నుంచి కూడా చాలా వచ్చాయి. నవనవోన్మేష శాలిని ప్రజ్ఞ అన్నది భామహుడు రాసినటువంటి అలంకార గ్రంథం భామహ అలంకారం. ఇక తర్వాత టేల్స్ ఆఫ్ తెలంగాణ, ఇది రకరకాల పేర్లను సూచిస్తుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్ అనేటువంటి ఏమి ఇచ్చాడో చెప్పలేకపోతున్నారు. టేల్స్ ఆఫ్ తెలంగాణ రచయిత. తర్వాత జనార్దనాష్టకం రాసినటువంటి వారు, జనార్దనాష్టకం రాసినది కందుకూరి రుద్రకవి. తర్వాత గోరువంకలు ఎవరికి చెందింది? ఇది కూడా సెర్చ్ చేస్తే దొరకట్లేదు. గోరువంకలు ఎవరికి చెందినటువంటి. తర్వాత తులు భాషలో వాడినటువంటి లిపి దేనికి చెందినది? తులు భాషలో వాడిన లిపి అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ప్రకారం కన్నడ అని అంటున్నారు. మరి చూడండి, అంటే మన శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటిది కన్నడ భాషకు సంబంధించి, అది తులు భాషకు సంబంధించి కాబట్టి మరి కన్నడ అని అనుకుంటున్నారు. ఒకసారి చూడండి. తర్వాత జాజర పదాలు నన్నే చూడు అంటున్నారు. మరి జాజర పదాలు ఎవరు రాశారు? తర్వాత కందుకూరి పత్రిక, కందుకూరికి సంబంధించినటువంటి పత్రికలు ఏమేమి ఉన్నాయి అవన్నీ జతపరచం కింద ఇచ్చాడట. అవి ఏమేమి ఉన్నాయి? తర్వాత ఇంటి పేరు నసగా ఉన్న కవిత్వం పసగా ఉన్నది అనేటువంటిది ఎవరు? చేమకూర వెంకటకవి. ఇంటి పేరు నసగా ఉన్న కవిత్వం పసగా ఉన్నటువంటిది అనేది చేమకూర వెంకటకవికి సంబంధించి. తర్వాత
ఏపీ సాహిత్య అకాడమీ పురస్కారం పొందినటువంటి నవల. ఇది కూడా అదేదో కూడా ఖచ్చితంగా చెప్పలేరు మరి. ఏపీ సాహిత్య అకాడమీ పురస్కారం పొందినటువంటి నవల అంటే ఆప్షన్లలో ఏమున్నాయో వాటికి సంబంధించి. తర్వాత మధ్వరి అనేటువంటిది సంధి ఇచ్చారట. మధ్వరి అనేటువంటిది సంధి, అది విడదీసి ఇచ్చారట. మరి అది ఎట్లా ఉందో చూడాలి మధ్వరి అనేటువంటిది. తర్వాత బహువ్రీహి సమాసం, బహువ్రీహి సమాసానికి సంబంధించి కూడా ఎలా ఉందో దానికి సంబంధించి మనకు దీంట్లో కూడా ఆప్షన్స్ ఇచ్చాడట, అది కూడా ఒక అంశం. నెక్స్ట్ విద్యుత్ ప్రవాహం వలె వచన కవిత ప్రారంభమైనది. మామూలుగా ఇది విద్యుత్ ప్రవాహం వల్లే వచన కవిత ప్రారంభమైనది. ఈ పద్యాలు అవన్నీ పక్కనెట్టేసేయండి. ఇక వచన కవితం అనేటువంటి ప్రారంభం అయితే అనేది ఇది ఏ కవిత్వానికి సంబంధించిందో ఒకసారి కూడా చూడండి. తర్వాత ఇరువెంటి కృష్ణమూర్తి తెలంగాణ మాండలికంలో రాసినటువంటి కథ. ఇది ఇరువెంటికి సంబంధించినటువంటి చాలా సెర్చ్ చేసిన ఇది దొరకట్లేదు, ఒకసారి వెతకండి. తర్వాత పూర్వమండలంలో కంచెను ఏమంటారు. ఇవి మనకు తెలుగుకు సంబంధించినటువంటి 42 ప్రశ్నలు మాత్రమే మనకు చెప్పగలిగారు. ఇంకా ఏం ప్రశ్నలు వచ్చినాయో ఏమైనా ఉంటే ఇంకా కామెంట్స్ చేయండి, దానికి సంబంధించి మనం తెలుసుకుందాం. దీంట్లో ప్రతి ప్రశ్నకు ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. సరైనది ఉంటే పర్వాలేదు, ఆన్సర్ రాంగ్ ఉన్నా తర్వాత ఆ క్వశ్చన్కి ఆన్సరు ఇక్కడ మనం తెలుసుకోలేనిది ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఇది 26వ తేదీ లాంగ్వేజ్ పండిట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రశ్నలు.